సార్ మీ పేరు? ఎం మొహమ్మద్ రఫీ సార్. సార్ ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం? ప్రభుత్వము బాగానే ఉందని మేము అనుకుంటున్నాం. దీన్ని ఖచ్చితంగా ఎలా స్పందిస్తున్నాం అంటే ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం ద్వారా అన్ని సమస్యలు సాధించుకుంటాం. ఈ సమస్యలు మా దగ్గరికి వచ్చి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ విన్నారు. ఇవన్నీ మమ్మల్ని అందరినీ చూశారు కాబట్టి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులంతా ఒకటే కోరడం. సార్ ఈ కార్యక్రమం పెట్టడం కరెక్ట్ అన్నారా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు ఈ జనవాణి కార్యక్రమం పెట్టడం వల్ల చాలామంది యొక్క సమస్యలు నెరవేరుతున్నాయని మేము గ్రౌండ్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో కూడా చూస్తున్నాము. మా సమస్య కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు ఖచ్చితంగా నెరవేరుస్తారని కూటమి ప్రభుత్వంతో మన సిబిఎన్ చంద్రబాబు సార్ గారితో మాట్లాడి మన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు నారా లోకేష్ గారితో కూడా డిస్కషన్ చేసి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క సమ్మెకాలపు జీతాలు, అదేవిధంగా ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలన్నీ కల్పించే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం. ఇంతకుముందు కూడా ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం చంద్రబాబు గారి హయాంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి హయాంలో మాకు ఇచ్చారు. ఇప్పుడు మన జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను అన్నీ తీసేశారు. అందుకోసం మళ్ళా మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. మాకు జరిగిన అన్యాయాలన్నీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం తెలియజేశాము. ఇప్పుడు కూడా మన గౌరవ ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ సార్ గారికి చెప్పడానికి మన జనవరి కార్యక్రమంకి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడానికి వచ్చాము మేము. మీ పేరు? నా పేరు కదిరి సత్యనారాయణ. ఎందుకు వచ్చారు సార్ ఈ జనదర్బార్కి? ఇక్కడ ఏంటంటే విశాఖపట్నంలో గంగవరం పోర్టు నిమిత్తం అక్కడ నివసిస్తున్న మత్స్యకారులు, దెబ్బపాలెం, గంగవరం, జాలారపల్లిపాలెం మత్స్యకారులు 2006లో గంగవరం పోర్టు రావటం వల్ల అక్కడ సముద్ర తీరాన్ని గంగవరం పోర్టు వారు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. దానికి బదులుగా యారాడ తీరంలో ఈ మత్స్యకారులకి జెట్టి నిర్మాణం అనేది అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి దెబ్బపాలెన్ని పెదగంటేడ పరిసర ప్రాంతాలకి తరలించారు. దాంతో 2006 నుంచి 2008లో దెబ్బపాలెం తరలించిన తర్వాత జెట్టి నిర్మాణం అనేది అక్కడ ఆఫ్ చేస్తారు. తర్వాత వాళ్ళకి జీవన భృతి కింద 3000 రూపాయలు జెట్టి నిర్మాణం అయినంత వరకు ఇస్తానని గవర్నమెంట్ వారు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే గ్రామం తరలించారో అప్పటి నుంచి జీవన భృతి ఆపేశారు. దీనివల్ల 15,000 నుంచి 20,000 మంది మత్స్యకారులు ఉపాధి కోల్పోయి సముద్రానికి దూరం అయిపోయారు. ఈ చాలాసార్లు మేము పోరాటాలు చేసాం గవర్నమెంట్తో. కానీ ఈరోజు ఇక్కడ జనవాణి కార్యక్రమానికి బొమ్మిడి నాయకర్ గారు అర్జీలు తీసుకోవడానికి ఇక్కడ ఉన్నారు. అందుకని బొమ్మిడి నాయకర్ గారికి అర్జీ సమర్పించి తద్వారా బొమ్మిడి నాయకర్ గారి ద్వారా మన డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి ఇది తీసుకెళ్ళి ఈ జెట్టి నిర్మాణం అనేది జరిపిస్తారని పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను. ఎందుకంటే ఇది 15,000 నుంచి 20,000 మంది మత్స్యకారుల సమస్య. ఇది వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడిని సమస్య ఇది. దీనివల్ల ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. కానీ ఏంటంటే కొన్ని గవర్నమెంట్లు దీన్ని పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల ఇంతమంది మత్స్యకారులు ఈ కుల వృత్తికి దూరం అయిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని మా మత్స్యకారులకి జెట్టి నిర్మాణం చేసి వాళ్ళ జీవితాల్లోనే ఆశ రేపుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ పేరు? నా పేరు నొల్లు తాతారావు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? దిబ్బపాలెం నుంచి విశాఖపట్నం జిల్లా. ఎందుకు వచ్చారు ఈ పవన్ కళ్యాణ్ ఆఫీస్కి? సార్ ఈ 2006లో దిబ్బపాలెం గ్రామాన్ని, గంగవరంని, జాలారపల్లిపాలెం అభివృద్ధి కొరకు గ్రామాన్ని తరలించడం జరిగినది. దానికి గంగవరం పోర్టు నిర్మాణం జరిగింది. ఆ తరుణంలోనే గంగవరం పోర్టు వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తుంది. దాని మీద మేము సముద్రం మీద, భూమి మీద ఆధారపడిన మత్స్యకారులు అందరం కూడా ఇటు ఉపాధి లేక, ఇటు జెట్టి నిర్మాణం లేక జీవన పోరాటం జరుగుతుంది. యువతకు కూడా ఉద్యోగ అవకాశం లేక ఇబ్బంది కలుగుతుంది. ఇచ్చిన ఉద్యోగాలు కూడా గంగవరం పోర్టు ఏదోలాగా తొలగించాలనే ఉద్దేశంతో అందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు తొలగించడం జరిగింది. తప్పలకు కూడా గంగవరం పోర్టులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా నేటికి కూడా ఇప్పటికి 16 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. జెట్టి నిర్మాణం అయినంత వరకు కూడా 3,000 రూపాయలు జీతం ఇస్తామన్నారు, అది కూడా చేయలేదు. జెట్టి నిర్మాణం చేస్తానన్నారు, అది చేయలేదు. ఇవన్నీ లేకపోవడం వల్ల
మా యువత అంతా కూడా ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఊబిలో పడిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజు ప్రభుత్వాలు మీ గ్రామాలకి పోర్టు వస్తే అభివృద్ధి పెరుగుతుంది, రాష్ట్రం బాగుంటుంది, మీ భవిష్యత్తులు బాగుంటాయి, బంగారు భవిష్యత్తుని నమ్మించి మా గొంతు కోసే పరిస్థితి ఆ రోజు ప్రభుత్వాలు కానీ ఈనాటికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చెప్పారు కదా అప్పుడు. ఏ ప్రభుత్వం అయినా కూడా 2006లో తరలించడం అనేది జరిగింది. నేటి వరకు కూడా మత్స్యకారుల సమస్య పరిష్కారం అవ్వట్లేదంటే ఈ రోజు వరకు కూడా పరిపాలించిన ప్రభుత్వ అధికారులందరిది కూడా తప్పే. ఎందుకంటే 2006లో తొలగించడం జరిగింది. నేటికి ఎన్ని ప్రభుత్వాలు మారుంటాయి, ఎందుకు పరిష్కరించడం లేదు? ప్రభుత్వాలు అభివృద్ధి కొరకు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మభ్యపెట్టి మా భవిష్యత్తులు బాగుంటాయని చెప్పి ఆ రోజు మా తాతల తండ్రుల నుంచి కూడా సముద్రంలో వేట చేసుకునేటప్పుడు అప్పు లేకుండా జీవించే వాళ్ళమి. ఆ పూట తిన్నా కూడా ఈరోజు అప్పు పెరిగిపోయింది, జీవించడానికి కూడా ఇబ్బంది అవుతుంది. రిజర్వే ల్యాండ్ బ్యాంక్ని మా సముద్రాన్ని తీసుకుని ఏమొచ్చి మాకేమొచ్చి నీటిలో చేపను ఒడ్డు మీద పడిచేసినట్లు తీసుకొచ్చి పడిస్తారు. ఈవేళ ఏ ప్రభుత్వాలైనా కూడా మాకు పని చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే మేము ప్రభుత్వాన్ని నమ్మించాం. ఏ రాజకీయ నాయకులైనా కాదు, ఏ ప్రభుత్వం అయినా కూడా పనిచేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వాన్ని ఇస్తాం తప్ప వ్యక్తిని నమ్మేమో. ఈరోజు ప్రతి ప్రభుత్వం కూడా పనిచేయవలసిన బాధ్యత ఉంది. అందుకనే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మత్స్యకారుల మీద అభిమానం ఉన్న పవన్ కళ్యాణ్ గారికి మా విషయాలన్నీ చెప్పాలని ఉద్దేశం కొలిది బొంబుడి నాయకుడి గారి ఆధ్వర్యంలో రావడం జరిగినది. తక్షణమే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలోని తక్షణమే స్పందించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి మా మత్స్యకార సమస్యలు పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేడం మీ పేరు? నా పేరు మాక శాలిని అండి. ఈ ప్రజా దర్బార్కి ఎందుకు వచ్చారండి? జనసేన ప్రజా దర్బార్. నేను గాజువాక నియోజకవర్గం నుంచి వచ్చాను. నాది అక్కిరెడ్డిపాలెం గాజువాక నియోజకవర్గం. ముఖ్యంగా నేను ఒక ఇంపార్టెంట్ సమస్యని మన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఇది సాల్వ్ అవుతుంది 100% అనే దీంతో నేను ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఏదైతే యువత ఉన్నారో మన రేపటి మన భావితరాలు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం ఈరోజు గంజాయి బాగా విచ్చలవిడిగా మా ప్రాంతాల్లో దొరుకుతుంది. ఇది ఏంటంటే ముఖ్యంగా స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర పిల్లలకి, చిన్న పిల్లలకి 6th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ చదువుకునే పిల్లలకి, స్టూడెంట్స్కి, కాలేజ్ వెళ్ళే వాళ్ళకి ఇది బాగా అందుబాటులో దొరుకుతుంది. సో దీనివల్ల చాలా భవిష్యత్ అనేది, మా పిల్లల భవిష్యత్ అనేది పాడైపోతుంది. చాలామంది కూడా నా దగ్గర కూడా వచ్చి మేడం ఇలాగా మీ గంజాయి వల్ల మా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, నెక్స్ట్ ఏదైతే స్కూల్స్ చుట్టుపక్కల ఉన్న ఇల్లులు, కాలేజీల చుట్టుపక్కల ఉన్న ఇళ్ళల్లో ఉన్నటువంటి ప్రజలైతే భయభ్రాంతులు అవుతున్నారు. నైట్ అయితే మేము బయటికి రావడానికి కూడా భయం వేస్తుంది. మాకు ఇక్కడ గంజాయి అనేది అమ్మకం జరుగుతుంది. వాళ్ళు గంజాయి తాగి పిల్లలు మత్తులోని యువత అనే వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. మా ఆడపిల్లల్ని బయటికి పంపించడానికి భయం వేస్తుంది. మేము కూడా ఏడైతే తలుపులు వేసుకుని లోపలే ఉండాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించాలి అని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో అదే సమస్యని నేను ఈరోజు మన ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన దృష్టికి దీన్ని తీసుకుని వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సమస్యల మీద పోరాటం చేస్తారు. ఆయన ఒక సమస్య మీద పోరాటం చేస్తే ఖచ్చితంగా ఆ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. సో ఆయన దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళాలి. ఎందుకంటే మన స్టూడెంట్స్ భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు అనేది ఇప్పుడు అగమ్య గోచరంగా అయిపోయింది. ఈ గాంజా విచ్చలవిడిగా దొరకడం వల్ల ఈ పిల్లలు అనేవాళ్ళు దానికి అలవాటు పడిపోయి ఈవెన్ తల్లిదండ్రుల మాట కూడా వినకుండా చాలా భయంకరమైన పరిస్థితుల్లోనే ఈరోజు వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేనైతే ముఖ్యంగా ఈరోజు ఈ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసు ఏదైతే జనవాణి కార్యక్రమం ఉందో దీనికైతే వచ్చింది అయితే మాత్రం ఖచ్చితంగా ఈ గాంజా విషయం మీద పవన్ కళ్యాణ్ గారు ఒక తగిన చర్య తీసుకోవాలి. మన బిడ్డల భవిష్యత్తును కాపాడాలి, ఆడబిడ్డల భవిష్యత్తును కాపాడాలి. ఈరోజు ఏమవుతుందంటే గంజాయి మత్తులో తూగి పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఈ మత్తులోని వాళ్ళు దానికి అలవాటు పడిపోయి డబ్బులు కావాలి వాళ్ళకి ఇంకా మళ్ళీ కొనుక్కోవడానికి, ఎందుకంటే అది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అది కొనుక్కోవడం కోసం వాళ్ళు దొంగతనాలు చేస్తారు, ఇంట్లో దొంగతనాలు చేస్తారు, బయట దొంగతనాలు చేస్తారు. దాని తర్వాత ఆ మత్తులోని ఏం చేస్తారు, అమ్మాయిలు నేర్పిస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. సో ఈరోజు ఈ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దొంగతనాలకి ఏదైతే అత్యాచారాలు జరుగుతున్నాయో, ఆడబిడ్డనికి రక్షణ లేకుండా పోయిందో, దేని మీద అయితే మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ స్పందిస్తారో ఆడబిడ్డల విషయంలో, ఈరోజు ఆడబిడ్డలకి కష్టం వస్తుంది సగం % గంజాయి వల్లే. సో ఈ గంజాయిని అనేది ఖచ్చితంగా నిర్మూలించాలి, మన భావితరాల భవిష్యత్తుని కాపాడాలని నేను కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.